హిందూ పురాణాలలో అష్ట చిరంజీవులు 8 మంది వీరు వివిధ యుగాల్లో జీవిస్తున్నారని చెబుతారు. ప్రస్తుత కలియుగం ముగసే వరకు వీరు ఉన్నారని నమ్ముతారు. చిరంజీవి అనే పదానికి అర్థం ఎప్పటికీ జీవించేవాడు లేదా అమరుడు అని అర్థం. 1 అశ్వత్థామ. అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు. అతను మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు పోరాడాడు. అతను కృష్ణుడి శాపం వల్ల చిరంజీవిగా మారాడు. అతను ఇప్పటికీ భూమిపై తిరుగుతూ ఉన్నాడని నమ్మకం. 2 బలి చక్రవర్తి. బలి చక్రవర్తి అసురరాజు మరియు ప్రహ్లాదుడి వంశస్థుడు. అతను వామనావతారంలో కృష్ణుడికి భూమిని దానం చేసినవాడు. అతని భక్తికి మెచ్చి కృష్ణుడు అతనికి చిరంజీవిత్వాన్ని ప్రసాదించాడు. అతను పాతాళలోకానికి రాజుగా ఉన్నాడు. 3 వ్యాస మహర్షి. వేదవ్యాసుడు మహాభారత రచయిత. అతను సత్యవతి మరియు పరాశర మహర్షి కుమారుడు. అతను ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరియు జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి చిరంజీవిగా ఉండాలని నిర్ణయించబడ్డాడు. 4 హనుమంతుడు. హనుమంతుడు రామాయణంలో ప్రధాన పాత్ర. అతను రాముడికి భక్తుడు మరియు అంజనీదేవి కుమారుడు. అతను రాముడి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు మరియు అతని భక్తికి గుర్తుగా చిరంజీవిత్వాన్ని పొందాడు. 5 విభీషణుడు. విభీషణుడు రావణుడి తమ్ముడు మరియు రామాయణంలో రాముడికి మద్దతు ఇచ్చినవాడు. అతను ధర్మాన్ని అనుసరించాడు మరియు రాముడి ద్వారా చిరంజీవిత్వాన్ని పొందాడు. అతను లంకకు రాజుగా నియమించబడ్డాడు. 6 కృపాచార్యుడు. కృపాచార్యుడు మహాభారతంలో కౌరవుల గురువు. అతను ధర్మాన్ని పాటించినవాడు మరియు యుద్ధం తర్వాత కూడా జీవించి ఉన్నాడు. అతను చిరంజీవిగా ఉండాలని నిర్ణయించబడ్డాడు. 7 పరశురాముడు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. అతను క్షత్రియులను శిక్షించినవాడు మరియు భూమిని సాత్వికులకు అందించాడు. అతను కలియుగం ముగిసే వరకు భూమిపై ఉంటాడని నమ్మకం. 8 మార్కండేయ మహర్షి. మార్కండేయ మహర్షి శివభక్తుడు. అతను చిన్న వయస్సులోనే మరణాన్ని జయించాడు మరియు శివుడి ద్వారా చిరంజీవిత్వాన్ని పొందాడు. అతను ఇప్పటికీ భూమిపై ఉన్నాడని నమ్మకం. ఈ చిరంజీవులు భూమిపై ధర్మాన్ని కాపాడేందుకు యుగయుగాలుగా జీవిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి మన పేజీని ఫాలో అవ్వడం మర్చిపోకండి.